హలో ఎవ్రీవన్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా సోషల్ స్టడీస్ 6th క్లాస్లో అవర్ కంట్రీ ఇండియా, భారతదేశం గురించి మనం మాట్లాడుకుందామండి. భారతదేశం అనేది మనకి ఏ ప్రాంతంలో ఉంది అంటే దాని యొక్క ఉనికి ఎక్కడుంది అంటే లొకేషన్ ఎక్కడుంది అనేది ఇక్కడ అండి. సో ఆ లొకేషన్ అనేది మనం చూస్తే భూగోళం, ఇది భూగోళం అనుకున్నప్పుడు మనకి భూగోళాన్ని 2 రేఖలు సమభాగాలుగా విభజిస్తున్నాయి. ఒక రేఖ ఇలా అడ్డంగా ఉంటుందండి, ఈ అడ్డంగా గీయబడి ఉన్న ఊహాజనిత రేఖ. సో ఇలా అడ్డంగా ఉన్న రేఖ మీకు 0 డిగ్రీల అక్షాంశం అంటాం, దీన్నే భూమధ్య రేఖ అంటాం. ఈ భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉన్న దాన్ని ఉత్తరార్ధగోళమని, దక్షిణంగా ఉన్న భాగాన్ని దక్షిణార్ధగోళమని అని అంటాం. భారతదేశము ఈ ప్రాంతంలో ఉందండి. మరి ఇక్కడ నుంచి ఈ విధంగా నిట్ట నిలువుగా ఒక ఊహాజనిత రేఖ కూడా భూగోళాన్ని 2 సమభాగాలుగా విభజిస్తున్నాయి. అలా విభజిస్తున్న దానిలో ఒక భాగం తూర్పు, ఇంకొక భాగం పశ్చిమంగా ఉంది. తూర్పుగా ఉన్న భాగాన్ని పూర్వార్ధగోళమని, పశ్చిమంగా ఉన్న భాగాన్ని పశ్చిమార్ధగోళమని అంటాం. అయితే భారతదేశము ఇలా ఉత్తరార్ధగోళము మరియు పూర్వార్ధగోళంలో ఉంది. భారతదేశం చుట్టూరా ఏవి ఉన్నాయి? సో అందులో మనకి భౌగోళిక స్వరూపాలు చూసుకున్నప్పుడు మనకి భారతదేశంలో ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఈ విధంగా ఉన్నాయండి, అర్ధచంద్రాకారంగా మనకి పశ్చిమం నుంచి తూర్పుకి ఇలా వ్యాపించి ఉన్నాయి. ఇది ఒక అర్ధచంద్రాకారంగా, ఇది ఉత్తరంగా. తర్వాత మనకి భారతదేశం ఈ ప్రాంతంలో 3 వైపులా నీటితోటి ఆవరించబడి ఉంది. ఇలా ఏదైనా ఒక భూభాగము నీటితోటి 3 వైపులా ఆవరించబడి ఉంటే దానినే ద్వీపకల్పము అంటాము, దాన్ని పెనిన్సులా అంటాం అన్నమాట, ద్వీపకల్పం. సో భారతదేశానికి ఉత్తరంగా ఇది ఉంటే మరి ఇట్లా తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రం, దాన్ని ఇండియన్ ఓషన్ అంటాం. ఇలా 3 వైపులా నీటితోటి ఆవరించబడి ఉంది. మరి ఈ ప్రాంతం కూడా చూడండి, ఇక్కడ కూడా 3 వైపులా నీటితోటి ఆవరించబడి ఉంది. ఇది కూడా దీన్నే కతియావార్ పెనిన్సులా అంటే కతియావార్ ద్వీపకల్పము అని అంటాం. ఇది గుజరాత్లో ఒక భాగం అన్నమాట. ఇలా అన్ని 4 వైపులా కూడా భారతదేశాన్ని చుట్టూరా కూడా ఒక భౌగోళిక స్వరూపాలు అనేవి ఆవరించి ఉన్నాయి. అయితే భారతదేశంలో మీకు ఈ పర్వతాలతో పాటుగా మనకి వివిధ స్వరూపాలు అనేవి కనిపిస్తాయి. సో అందులో మనకి ఫిజికల్ డివిజన్స్ అన్నమాట. సో దానిలో ఈ పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలతో పాటుగా మనకి ఇక్కడ ఉత్తర మైదానాలు అని అంటాం, అంటే నార్థన్ ప్లేన్స్ అనమాట. ఈ ఉత్తర మైదానాలు, తర్వాత ఇక్కడ మీకు పశ్చిమంగా థార్ ఎడారి, తర్వాత ఇదంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి. ఓకే, ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఇక్కడ ఉంటుందండి. ఈ ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమంగా పశ్చిమ కనుమలు, తర్వాత ఇక్కడ తూర్పు కనుమలు దానికి ఒక బౌండరీ లాగా, అంటే మొత్తం ఒక సరిహద్దులాగా ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ ప్రాంతం చూడండి, ఇది పశ్చిమ కనుమలకి పక్కన ఉన్న తీర మైదానం, అంటే పశ్చిమ తీర మైదానము. తర్వాత ఇదంతా కూడా తూర్పు తీర మైదానం. ఓకే, సో ఇవి కాకుండా మనకి దీవులు కూడా ఉన్నాయి, రకరకాల దీవులు భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్ డివిజన్స్ అన్నమాట. సో ఇవి ఇలా మనం ఒక్కొక్కటి మనం చూద్దామండి ఇప్పుడు. అయితే భారతదేశం అనేది మొత్తం చూసుకుంటే మనము ఒక 2 ఊహాజనిత రేఖలు ఈ ప్రపంచాన్ని 2 సమభాగాలుగా విభజిస్తున్నాయి అని అన్నాం. ఒకటి అక్షాంశం మాట్లాడుకున్నాము, రెండోది రేఖాంశం అని. అలాగే భారతదేశానికి కూడా 2 ముఖ్యమైన రేఖలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. 2 రేఖలు అనేవి చాలా అత్యంత ముఖ్యమైనవి. ఆ రేఖలు చూస్తే ఒక రేఖ భారతదేశాన్ని ఇంచుమించుగా 2 సమభాగాలుగా విభజిస్తున్నది. ఇది దాదాపు 8 రాష్ట్రాలుగా 8 రాష్ట్రాలు కూడా, అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్, వెస్ట్ బెంగాల్,
త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాల గుండా వెళ్తున్నది. దీన్నే మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ అని అంటాం. కర్కట రేఖ అని అంటాం. అయితే ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అన్నమాట. ఉత్తర అక్షాంశం అదే, లేకపోతే 23 డిగ్రీల 30 నిమిషాల ఉత్తర అక్షాంశం అంటే నార్త్ లాటిట్యూడ్. సో ఇది కాకుండా ఇంకొక రేఖ భారతదేశాన్ని ఇక్కడ ఒక ప్రామాణిక కాలంగా తీసుకున్నాం. ఒక రేఖ అదేంటంటే రేఖాంశం అన్నమాట. అది మనము ఏ ప్రాంతంలో ఉంది అనేది ఒక్కసారి చూస్తే 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశము లేదా 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం, దాన్నే ఈస్ట్ లాంగిట్యూడ్ అని అంటాం. ఇదేంటంటే భారతదేశానికి ప్రామాణిక కాలాన్ని నిర్ణయిస్తుంది. అయితే దీన్నే ఎలా తీసుకున్నాము అది ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే దాన్ని తీసుకోవడానికి ముందు భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉంది అని అన్నాం. అంటే ఉత్తర అక్షాంశాల్లో ఉంది. తర్వాత పూర్వార్ధగోళంలో అంటే తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఏ ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలో మీకు ఈ చిట్ట చివరి ప్రాంతం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశము ఇక్కడ ఇది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశము. అంటే ఇక్కడికి దాదాపు 30 డిగ్రీల డిఫరెన్స్ ఉందన్నమాట. అయితే మరి దీని యొక్క డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే మనకి 3200 అని ఒక రౌండ్ ఫిగర్ అని అంటాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే 3214 కిలోమీటర్లు, 3200 కిలోమీటర్లు అని అంటాము. అదే 3214 కిలోమీటర్లు ఎక్కడి నుంచి, ఈ ఉత్తరం నుంచి దక్షిణానికి ఈ చిట్ట చివరి ఆ బిందువుల నుంచి మనకి ఈ బిందువులు రెండు కలపాలి అంటే ఇంత దూరం మనం ప్రయాణించాలన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ తూర్పు రేఖాంశాల్లో చూసుకుంటే మనకి ఈ తూర్పు రేఖాంశాల్లో 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశము నుంచి ఇక్కడ 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం. ఓకే, సో ఇది కూడా డిఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ మనకి 29 నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉంటుందండి. అంటే 29 డిగ్రీలకు పైనే ఉంటుంది. మరి ఇక్కడ దీన్ని ప్రామాణిక సమయంగా చూసుకున్నాం మనం. ఎట్లా అంటే ఈ అక్షాంశాలు అనేవి మనకి ఆధారంగా ఏంటంటే ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ అక్షాంశానికి కింద ఉన్న ప్రాంతం అంతా ఉష్ణమండలంలో ఉంది, ఈ పైన ఉన్న ప్రాంతం ఉప ఉష్ణమండలంలో ఉంది. మరి ఈ రేఖాంశం వల్ల మనకేం తెలుస్తుంది? భారతదేశం యొక్క ప్రామాణిక కాలం. మరి భారతదేశం యొక్క ప్రామాణిక కాలం అంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా చూస్తామంటే భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. అయితే మరి ఇలా తిరుగుతున్నప్పుడు సూర్యుడు మనకి ఎట్లా కనిపిస్తాడంటే తూర్పును ఉదయిస్తున్నట్టు కనిపిస్తాడు. భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంటే సూర్యుడు తూర్పుకు ఉదయిస్తున్నట్టు కనిపిస్తాడు అనమాట. అంటే తూర్పును ఉదయించిన సూర్యుడు ఒక్కొక్క రేఖాంశం, అంటే ఇలా రేఖాంశాలు ఉన్నాయి కదండి, ఒక్కొక్క రేఖాంశం మీదకి దాటడానికి, ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాల టైం పడుతుందన్నమాట. అంటే ఇక్కడికి మనకి డిఫరెన్స్ దాదాపు 29 డిగ్రీలు ఉంది. అంటే మనం ఒక ప్రామాణిక సమయం అనేది మనకు ఉండాలి. దానివల్ల ఏంటంటే ఒక సమయం చూసుకుంటే అది భారతదేశం మొత్తం అదే సమయాన్ని మనం పెట్టవచ్చు అనమాట. సో అలా అనుకరించడానికి మనం కరెక్ట్గా ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఒక రేఖాంశాన్ని తీసుకుని దాన్ని భారతదేశం యొక్క ప్రామాణిక కాలంగా నిర్ణయించుకున్నాము. సో సూర్యుడు ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశం వెళ్ళడానికి 4 నిమిషాలు ఎందుకు పడతాడంటే మనకి భూమి దాదాపు 360 డిగ్రీలు అని మనం అనుకున్నప్పుడు, ఒక వృత్తంలాగా అనుకున్నప్పుడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అంటే పూర్తిగా ఒక రౌండ్ ఇలా తిరగడానికి 24 గంటలు, అంటే 360 డిగ్రీలు తిరగడానికి 24 గంటలు అనమాట.
ఓకే, అంటే మరి 24 గంటలు పడితే మరి ఒక గంటలో ఎన్ని డిగ్రీలు పడుతుంది, ఎన్ని డిగ్రీలు తిరగలుగుతుంది అంటే 15 డిగ్రీలు. అంటే ఒక గంటకి ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు. అంటే 60 నిమిషాలకి 15 డిగ్రీలు తిరుగుతుంది. అంటే మరి 1 డిగ్రీకి ఎన్ని నిమిషాలు పడుతుంది, 4 నిమిషాలు. 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు. ఎందుకంటే 60ని 15 తోటి డివైడ్ చేస్తే 4 నిమిషాలు అనమాట. ఒక రేఖాంశం నుంచి ఇంకొక రేఖాంశానికి సూర్యుడు ఇలా జరగటానికి పట్టే సమయం 4 నిమిషాలు. సో ఇలా ఇది. అయితే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఉన్న మధ్య దూరము ఇంత చెప్పాం, 3214 కిలోమీటర్లని. మరి ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి 2900 అనేది మనం పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా అయితే మాత్రం 2933 కిలోమీటర్లు. ఓకే, సో తూర్పుకి పడమరకి మధ్య ఉన్న దూరం ఎంత అంటే 2933 కిలోమీటర్లు. ఇది భారతదేశంకి సంబంధించిన ఉనికి. ఓకే, మరి పరిమాణం ఎంత? పరిమాణం వచ్చేటప్పటికి భారతదేశం మొత్తం 32,87,263 చదరపు కిలోమీటర్లు, అంటే స్క్వేర్ కిలోమీటర్స్ అన్నమాట. ఇది భారతదేశం అనేది ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. మరి ఇంత పెద్ద వైశాల్యం కలిగిన భారతదేశం మొత్తం పరిపాలనకి అనుకూలంగా ఉండే విధంగా అనేక రాష్ట్రాలుగాను మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగాను విభజించారు. మరి భారతదేశానికి రాజధాని ఏంటంటే ఢిల్లీ. ఓకే, సో ఢిల్లీ నగరం అనేది భారతదేశానికి రాజధాని. మరి ఎన్ని రాష్ట్రాలుగా విభజించారు? 28 రాష్ట్రాలుగా విభజించారండి. మరి ఈ రాష్ట్రాలని తర్వాత జిల్లాలుగా కూడా విభజించారు. ఓకే, ఈ రాష్ట్రాలని జిల్లాలుగా విభజించారు. మరి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ అన్నమాట. ఆ 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది కాశ్మీరు. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. లదాఖ్ అదొక కేంద్రపాలిత ప్రాంతం. ఢిల్లీ అది కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతము. పక్కనే చండీగఢ్ ఉంటుంది, అది ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ చూడండి, దాద్రా అండ్ నగర్ హవేలీ, దయు దామన్ ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతము. తర్వాత లక్షద్వీప్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతము. ఇక్కడే మీకు పాండిచ్చేరి అని ఉంది, అది ఒక కేంద్రపాలిత ప్రాంతము. అండమాన్ అండ్ నికోబార్ అది ఒక కేంద్రపాలిత ప్రాంతము. ఓకే, సో మొత్తము 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి భారతదేశంలో ఉన్నాయి. ఇంతకుముందు ఇది 2 విడివిడిగా ఉండేవండి. కానీ ఏంటంటే ఇక్కడ దయు దామన్ని తర్వాత దాద్రా అండ్ నగర్ హవేలీ ఈ మొత్తాన్ని ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాన్ని కలిపి ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించడం మొదలుపెట్టారు అనమాట 2020 నుంచి. ఓకే, సో ఇది మనకి మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలని మళ్ళీ జిల్లాలుగా విభజించి ఉన్నారు. అయితే ఇప్పుడు మనము ఫిజికల్ డివిజన్స్ అనేవి చూసుకుంటే మొత్తం ఈ ప్రాంతంలో మనకి చూడండి, ఇక్కడ హిమాలయాలు అనేవి ఉత్తరంగా ఉన్న పర్వతాలు. ఈ పర్వతాలు అత్యంత ఎత్తైన పర్వతాలండి. సో చాలా రీసెంట్గా ఫామ్ అయినవి అనమాట, అంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో ఈ పర్వతాలు అనేవి మనకి 3 శ్రేణులను కలిగి ఉంటాయి, 3 రకాల శ్రేణులను కలిగి ఉంటాయి. అందులో మనకి అత్యంత ఎత్తైన శ్రేణి, మీకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రేణి అనేది మీకు హిమాద్రి. హిమాలయ అంటే హిమాలయ, అబోర్డ్ ఆఫ్ స్నో, ద అబోర్డ్ ఆఫ్ స్నో అంటే మీకు మంచు అక్కడ ఉండే ఒక ఆలయం లాంటిదన్నమాట. మొత్తం మంచు అంతా కూడా ఉంటుంది హిమాలయ అనేది. సో ఈ మంచు అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో మనకి మంచు అనేది ధ్రువాల ప్రాంతంలో ఉంటుంది. తర్వాత హిమాలయాల్లో కూడా విపరీతమైన మంచు ఇక్కడ కనిపిస్తుందండి. ధ్రువాల తర్వాత అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం తర్వాత అత్యధికంగా మంచు ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట. ఈ హిమాద్రి అనేది అత్యంత ఎత్తైన శిఖరాలు కలిగిన అది ఒక శ్రేణి. హిమాద్రినే మనము గ్రేటర్ హిమాలయాస్ అని అంటాం. గ్రేటర్ హిమాలయాస్, ఈ గ్రేటర్ హిమాలయాస్ అనేవి ఇంకొక పేరు ఏంటంటే హిమాద్రి.
సో ఇది ఒక శ్రేణి. తర్వాత రెండవ శ్రేణి ఏంటంటే మిడిల్ హిమాలయాస్ అని అంటాం. ఈ మిడిల్ హిమాలయాస్ని లెస్సర్ హిమాలయాస్ కానీ లేకపోతే హిమాచల్ హిమాలయాస్ అని కూడా అంటామండి. ఓకే, మరి మూడవ శ్రేణి ఏంటంటే ఔటర్ హిమాలయాస్ లేదంటే శివాలిక్ అని అంటాం. శివాలిక్ శ్రేణులు అని అంటాం. సో ఇలా హిమాలయాలు అనేవి 3 శ్రేణులుగా విభజించబడి ఉన్నాయి. అందులో గ్రేటర్ హిమాలయాస్ లేదా హిమాద్రిలో అత్యంత ఎత్తైన శిఖరాలు కలిగి ఉన్నాయి. అంటే మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కూడా ఈ గ్రేటర్ హిమాలయాస్లోనే ఉంది. మనకు అదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం భూమి నుంచి కాకుండా ఈ సముద్ర గర్భం నుంచి కూడా పోలిస్తే మనకి హవాయి దీవుల్లో ఉంది. హవాయి దీవుల్లో ఎక్కడ మౌనకియా దాదాపు 10,000 కన్నా ఎక్కువ మీటర్లు ఉంటుందండి మనం సముద్ర గర్భం నుంచి గనక కొలిస్తే. కానీ ఇది వచ్చేటప్పటికి ఎంత ఉంటుంది? 8,848 మీటర్లు ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతము కొత్తగా దీన్ని కొలిచిన తర్వాత అర్థమైంది ఏంటంటే 8,848.86. అంటే ఇంకా ఆ ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు అనేది ఇంకా పెరిగింది. అంటే మీకు ఇంకొక 14 సెంటీమీటర్లు ఎత్తు పెరిగితే 8,849 మీటర్లు అవుతుందన్నమాట. ఓకే, సో ఇది హిమాలయాల గురించి. మరి ఇక్కడ ఉత్తర మైదానాలు చూడండి. ఈ ఉత్తర మైదానాలు అనేవి ఒండ్రు నేలలు. ఓకే, సరే, మరి ఒండ్రు నేలలు అనేవి ఏంటి? అదేంటంటే ఇక్కడ ఒక మట్టిని ఈ హిమాలయాల నుంచి మీకు నదులు తీసుకువచ్చి ఇక్కడ నిక్షేపం చేస్తూ ఉంటే దాన్నే అలూవియల్ సాయిల్స్ అని అంటాం. అంటే ఒండ్రు మైదానాలు. ఆ ఒండ్రు నేలలు అనేవి పూర్తిగా ఇక్కడ మట్టిని గులకరాలని ఇవన్నిటిని కూడా ఇది ఈ హిమాలయాలకి దక్షిణంగా ఉంటుంది. మరి ఈ నేలల్ని ఏర్పరిచే నదులు ముఖ్యంగా చెప్పాలంటే సింధు నది అంటే ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. ఓకే, ఈ 3 నదులు అనేవి అత్యంత ముఖ్యమైనవి. దీని తర్వాత ఈ భాగాన్ని చూడండి. ఇది థార్ డెజర్ట్ అంటే థార్ ఎడారి మీకు బాగా వేడిగా ఉంటుంది, పొడిగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. ఇక్కడ వెజిటేషన్ అంటే వృక్ష సంపద అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ తర్వాత ఇది పూర్తిగా ఇసుక తోటి కూడుకున్న నేలలు ఉంటాయి ఈ ఎడారిలో. తర్వాత మీకు ఈ ప్రాంతం చూడండి. ఇదంతా ఏంటి? మీకు ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఒక సమతలంగా ఉండదండి, ఎగుడు దిగుడుగా ఉంటుందన్నమాట, అనీవెన్గా ఉంటుంది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే మనకి ఒక త్రిభుజాకారంలో అంటే ఇర్రెగ్యులర్గా ఉన్న త్రిభుజాకారంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాలు అనేవి మీకు పూర్వోత్తరంగా అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఉంటున్నాయి ఏది భారతదేశానికి. ఈ ఆరావళి పర్వతాలు అనేవి ప్రపంచంలోనే ఉన్న అత్యంత పురాతనమైన పర్వతాల్లో ఇవి ఒకటి. ఓకే, తర్వాత ఈ ఆరావళి పర్వతాల తర్వాత మీకు ఇక్కడ చూడండి వింధ్య మరియు సాత్పురా పర్వతాలు. ఈ పర్వత శ్రేణులు కూడా మీకు ఇక్కడ వీటి మధ్యలో ఈ ప్రాంతాల్లో మనకి నర్మదా మరియు తపి అనే 2 నదులు ప్రవహిస్తూ ఇవి పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. ఓకే, సో ఈ నర్మదా నది అనేది వింధ్య మరియు సాత్పురా ఈ 2 పర్వత శ్రేణుల మధ్యలో నుంచి ప్రవహిస్తుంది. అందుకే దీన్నేమో పగుళ్ళ లోయలోంచి ప్రవహిస్తున్న నది అని అంటాము. తర్వాత మీకు ఈ పూర్తిగా ఈ పెనున్సులా అంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది మీకు పూర్తిగా సమతలంగా ఉండదండి. అయితే ఈ పీఠభూమికి ఈ పశ్చిమంగా లేకపోతే ఇటు తూర్పుగా ఈ 2 కూడా మనకి ఏదైనా ఒక బౌండరీ అనేది ఉంది అంటే ఆ బౌండరీలో మీకు చూడండి ఇక్కడ పశ్చిమంగా పశ్చిమ కనుమలు అనేవి దీనికి బౌండరీ అండి. తర్వాత తూర్పును వచ్చేటప్పటికి తూర్పు కనుమలు. మరి ఈ పశ్చిమ కనుమలకి ఈ తీర ప్రాంతానికి మధ్యలో తీర మైదానం ఉంది అంటే దాన్నే పశ్చిమ తీర మైదానము. ఇది చాలా నేరోగా అంటే ఇరుకుగా ఉంది. అదే ఈ తూర్పు కనుమలకి ఈ తీరానికి మధ్యలో తూర్పు తీర మైదానం అనేది ఉంది. ఇది చాలా వెడల్పుగా ఉంది, బ్రాడ్గా ఉందన్నమాట. అయితే ఇవి చూస్తే ఇవి చాలా కంటిన్యూస్గా
పశ్చిమ కనుమలవి కంటిన్యూస్గా ఉన్నాయండి. అంటే మీకు మధ్యలో గ్యాప్ అనేది లేదు, చాలా తక్కువ కొన్ని ప్రాంతాల్లో మనకి గ్యాప్ ఉంటుంది. ఇక్కడ మాత్రం తూర్పు కనుమల్లో మీకు గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటి? అనేకమైన నదులు ఇక్కడ పుట్టి పశ్చిమ ప్రాంతంలో పుట్టి మీకు తూర్పుగా ప్రవహించి ఈ తూర్పు కనుమల్ని పూర్తిగా ఖండించుకుంటూ ప్రవహించి ఈ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా ఏర్పడింది. తర్వాత మీకు ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన నదులు చూసుకుంటే మీకు మహానది, తర్వాత గోదావరి, కృష్ణ, కావేరి, ఇవన్నీ కూడా ముఖ్యమైన నదులు. దీంతోపాటు ఈ ప్రాంతంలో చూసుకుంటే మీకు ఇక్కడ ఈ పశ్చిమ కనుమల్లో ఉత్తర భాగంని సహ్యాద్రి అని అంటాం. తర్వాత ఈ ప్రాంతంలో వివిధ పేర్లు ఉన్నాయి, కానీ ఈ ఉత్తర ప్రాంతాన్ని సహ్యాద్రి అంటాం. అత్యంత దక్షిణంగా ఉన్న అత్యంత చివరి భాగాన్ని పశ్చిమ కనుమల్లో కార్డమోమ్ కొండలు అని అంటాం. అంటే దీన్నే యాలుక కొండలు అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇవి కాకుండా మనకి దీవులు, ఈ దీవులు అనేవి ఏ విధంగా ఉంటాయి? సో దీవులు కూడా ఒక ఫిజికల్ డివిజన్ అన్నమాట భారతదేశంలో. అందులో మీకు లక్షద్వీపులకి రాజధాని కవరట్టి. అయితే వీటినే పగడపు దీవులు అని అంటాం, అంటే కోరల్ ఐలాండ్స్ అని చెప్పి. మరి ఈ పగడపు దీవులు అనేవి ఎలా ఏర్పడతాయి? ప్రవాళ భిత్తికల ద్వారా ఏర్పడతాయి. సో కోరల్ పాలిప్స్ అనమాట. కోరల్ పాలిప్స్ అంటే ఏంటంటే మీకు సముద్రపు జీవులు, చాలా చిన్న చిన్న జీవులు, కాకపోతే అవి చనిపోయిన తర్వాత వాటి అస్థి పంజరాలు అంటే ఆ స్కెలిటన్స్ అన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయండి. అవి అలా ఉండిపోతాయి. తర్వాత వాటి మీద ఇంకొక కొన్ని జీవులు మళ్ళా అక్కడ నివాసం ఉండి అవి కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ అస్థి పంజరాలు ఈ విధంగా ఒకదాని మీద ఒకటి అలా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అలా గట్టిగా ఏర్పడిన తర్వాత ఈ సముద్రపు అలలు తీసుకొచ్చే ఈ మట్టి, తర్వాత ఇసుక, ఇదంతా ఏర్పడిన తర్వాత అది కాలక్రమేణా ఒక దీవిగా మారుతుంది. సో వాటినే పగడపు దీవులు. ఇవేంటంటే ప్రవాళ భిత్తికల ద్వారా ఏర్పడినవి. అందులో మనకి భారతదేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లక్షద్వీపులు. తర్వాత ఈ ప్రాంతం చూడండి, అండమాన్ అండ్ నికోబార్. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో మనకి కనిపించేది ఏంటంటే ఇక్కడ రెండు ద్వీప సముదాయాలు. ఒకటి ఏంటంటే అండమాన్ గ్రూపు, తర్వాత రెండోది నికోబార్ గ్రూపు. ఇవి అగ్నిమయ చర్యల ద్వారా ఏర్పడినవి. తర్వాత మీకు వీటిలో ఇక్కడ సునామీ కారణంగా కొన్ని ప్రాంతాలు మునిగాయి. సునామీ అంటే ఏంటి? సునామీ అనేది ఏంటంటే సముద్ర గర్భంలో ఏర్పడిన ఒక భూకంపం. ఆ భూకంపం వల్ల పూర్తిగా ఒక ప్రాంతము ఇలా కుంగడం వల్ల నీరు ఒక్కసారిగా ఇలా ఒకవైపుకి వెళ్తుంది. తర్వాత ఆ నీరు అలా వెళ్ళిన దాన్ని తనగా అడ్జస్ట్ చేసుకోవడానికి రకరకాలుగా అనేక అలలు అనేవి, ముఖ్యంగా పెద్ద పెద్ద అలలు ఏర్పడుతుంటాయి. తర్వాత ఏంటంటే ఈ సీ లెవెల్ అనేది మామూలుగా నార్మల్గా అవడానికి కొంత టైం పడుతుంది. ఆ లోపల జరిగే నష్టమే ఇక్కడ సునామీ రూపంలో వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనము చూసుకుంటే ఈ భారతదేశానికి ముఖ్యంగా సముద్ర ప్రాంతంలో కానీ ఇటు భూభాగంలో కానీ కొన్ని దేశాలతోటి కొన్ని మనకి సరిహద్దుల్ని పంచుకుంటున్నాం. మనకి ఉత్తరంగా చూస్తే ఈ ప్రాంతంలో అంటే ఈ సరిహద్దు అనేది మొత్తం భారతదేశం 7 దేశాలతోటి పంచుకుంటుంది. ఇక్కడ అత్యంత పెద్ద భూ సరిహద్దు అనేది బంగ్లాదేశ్తో మనము పంచుకుంటున్నామండి. దాదాపు 4096 కిలోమీటర్ల భూ సరిహద్దు మనం బంగ్లాదేశ్ తోటి పంచుకుంటున్నాం అన్నమాట. ఓకే, దీని తర్వాత ఇది ఒకటైతే ఇక్కడ మనకి మయన్మార్ తోటి రెండవది, తర్వాత భూటాన్ 3, ఇక్కడ చైనాతోటి 4, నేపాల్ 5, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తోటి 6, 7 పాకిస్తాన్, మొత్తం 7 దేశాలతోటి మనము భూ సరిహద్దుని పంచుకుంటున్నాము. దాంతోపాటు ఇక్కడ చూడండి, మనకి శ్రీలంక అనేది ఇక్కడ ఒకటి ఉంది. ఈ శ్రీలంకని భారతదేశాన్ని వేరు చేస్తుంది ఏంటి? పాక్ స్ట్రైట్, దీన్నే పాక్ జలసంధి అని అంటాం. తర్వాత ఇక్కడ ఇంకా కింద అంటే లక్షద్వీపులకి కింద మనకి మాల్దీవులతో కూడా మనకి మ్యారిటైమ్ బౌండరీ అని అంటాం. అంటే సముద్రపరంగా మనకి
ఉన్న సరిహద్దు అనమాట. సో ఇక్కడ శ్రీలంక, తర్వాత ఇక్కడ మాల్దీవ్స్. సో ఈ 2 దేశాలు. మరి ఈ ప్రాంతంలో చూసుకుంటే ఇక్కడ అండమాన్ నికోబార్, తర్వాత ఇక్కడ ఇండోనేషియా ఇక్కడ ఉంది. తర్వాత ఈ ప్రాంతంలో చూసుకుంటే మనకి ఈ కోకో దీవులు. ఈ కోకో దీవులు అనేవి మయన్మార్కి సంబంధించిన అనమాట. సో ఇక్కడ మనకి మయన్మార్ కానీ, ఇక్కడ ఇండోనేషియా, తర్వాత ఇది శ్రీలంక, ఇక్కడేమో మాల్దీవ్స్ ఇది వచ్చేటప్పటికి ఒక ఛానల్ దీన్ని సెపరేట్ చేస్తుంది. ఆ ఛానల్ పేరు ఏంటంటే 8 డిగ్రీ ఛానల్. మనకి మాల్దీవ్స్ని, ఇండియాని, ముఖ్యంగా చెప్పాలంటే లక్షద్వీపుల్ని సెపరేట్ చేస్తుంది. ఇక్కడ శ్రీలంక మరియు భారతదేశాన్ని పాక్ జలసంధి వేరు చేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఇండోనేషియాని వేరు చేస్తుంది ఏంటంటే 6 డిగ్రీ ఛానల్, లేకపోతే గ్రేట్ ఛానల్. ఇక్కడ వచ్చేటప్పటికి మయన్మార్ అంటే ఈ ప్రాంతాల్లో కోకో దీవుల్ని సెపరేట్ చేసేది ఏంటంటే కోకో ఛానల్. ఇదంతా కూడా భారతదేశానికి సంబంధించినంత వరకు కొంత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.